హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం నెయ్యి వాడకుండా స్మూత్ మైసూర్ పాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కేవలం 15 నిమిషాల్లో ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు శనగపిండిని తీసుకొని దాన్ని ప్యాన్‌లో యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పిండిని ఫ్రై చేసుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పిండి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఎంత టైంలో ఫ్రై అవుతుందో ఎగ్జాక్ట్‌గా చెప్పలేమండి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీ బట్టి టైం పడుతుంది. నాకైతే 5 నిమిషాల టైం పట్టింది. ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల ఉండలేమన్నా ఉంటే దాన్ని తీసేయొచ్చు. ఇలా పిండిని మొత్తాన్ని జల్లించుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోండి. ఇప్పుడు దాంట్లోనే అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న పిండిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది. కొంచెం పిండిని యాడ్ చేసుకొని పిండి మొత్తం పాకంలో మిక్స్ అయిన తర్వాత మరింత పిండిని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి పాకంలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అరకప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ముందు యాడ్ చేసిన ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరింత ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. పిండి అంతా ప్యాన్కి సపరేట్ అవుతూ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మనం తీసుకున్న హాఫ్ కప్ ఆయిల్ అయిపోయేసరికి ఇది ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ బదులు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా ప్యాన్కి ఇలా సపరేట్ అవుతూ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్లేట్ని కానీ ఒక బౌల్ని కానీ ఆయిల్ లేదా నెయ్యితో గ్రీస్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఈ మైసూర్ పాక్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని చల్లనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత చిన్న పీసెస్గా మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం మార్క్స్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మన మైసూర్ పాక్ పూర్తిగా చల్లారిపోయిందండి. పీసెస్ కూడా ఈజీగా ప్లేట్ నుండి సపరేట్ అవుతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అంతేనండి, మన మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇలా ఆయిల్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.